2026 ఆరంభంలో బాక్సాఫీస్‌ని అన్నయ్య రఫాడిచ్చేస్తే సమ్మర్ హీట్‌ని పెంచేందుకు తమ్ముడు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికొచ్చిన మనశంకర వరప్రసాద్ వస్తున్నారు మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న మెగా ఫ్యాన్స్‌కి మరొక గుడ్ న్యూస్ సిద్ధంగా ఉంది. ఆ ఉత్సాహాన్ని కొనసాగించేలా సమ్మర్ బరిలో దిగుతున్నారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఎన్నికలకి ముందు కమిట్ అయిన 3 ప్రాజెక్టులలో 2 ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది. హరిహర వీరమల్లు డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఓజీతో క్రేజీ హిట్ కొట్టారు పవర్ స్టార్. ఓవైపు ప్రజాసేవలో బిజీగా ఉంటూనే మరొక వైపు సిల్వర్ స్క్రీన్ పై అభిమానులను అలరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. పవన్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరొకసారి సేమ్ కాంబో రిపీట్ కావడంతో మాస్ ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. పవన్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ ఎలివేషన్ కు హరీష్ శంకర్ మార్క్, కమర్షియల్ టచ్ తోడైతే ఎలా ఉంటుందో మరొకసారి ప్రూవ్ చేశారని ఫిక్స్ అయ్యారు. శ్రీలీల, రాశి ఖన్నా ఇందులో పవన్ కి జోడీగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే దేకిలేంగే సాలా సాంగ్ విడుదలై అదృస్ అనిపించుకుంది. పవన్ డిఎస్పీ కాంబో అంటే ఎలా ఉంటుందో మరొకసారి ప్రూవ్ చేసి చూపించింది ఈ సాంగ్. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయంటూ మేకర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే డబ్బింగ్ లో పాల్గొనున్నారని తెలిపారు. అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జోరుగా సాగుతున్నాయనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. త్వరలోనే మరొక సాంగ్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని కూడా సమాచారం. 2026 సమ్మర్ కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందని టాక్. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగం పెంచారని తెలుస్తోంది. పవన్ క్రేజ్, హరీష్ శంకర్ తో కాంబినేషన్, మాస్ కమర్షియల్ అంశాలన్నీ కలిపి బాక్సాఫీస్ ని షేక్ చేయటం ఖాయమంటున్నారు. సంక్రాంతికి అన్నయ్య మనశంకర వరప్రసాద్ తో రికార్డులు తిరగరాశారు. ఇప్పుడు సమ్మర్ సునామీ సిద్ధమవుతోంది అంటూ డిస్కషన్ ని స్టార్ట్ చేశారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలను అందుకుంటుందా? అన్నయ్య మూవీ కలెక్షన్లను దాటి రికార్డులు క్రియేట్ చేస్తుందా? ఇదే చర్చ.